ఏడాది దాటిపోయింది అంటే ఏంటి వినట్లేదు లేదా వాళ్ళకి పాలన తెలియట్లేదండి. తెలుగుదేశం ప్రభుత్వం పైన అసంతృప్తి మొదలైంది. అసంతృప్తి ఎందుకు మొదలైంది? మీరు ఇచ్చిన వాగ్దానాలేమో చాలా ఎక్కువ, అలవి కాని వాగ్దానాలు ఇచ్చారు. 1000 కోట్ల అప్పులు చేసినా ఆ వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితి. అందుకే సూపర్ 6 అమలైందా అని అడిగితే నోరు మందమంటాం, మీరు ఇంకేమన్నా అడిగితే మీ మీద బూతులు తిడతాం సోషల్ మీడియాలో. ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, క్షేత్రస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఈ ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. సో దాంతో చంద్రబాబు నాయుడులో అసహనం మొదలైన మాట నిజం. అందుకే పదే ఎమ్మెల్యేలు అంటున్నారు. దానికి అనుకూల మీడియాలో వార్తలు ప్రసారం చేయడం ద్వారా ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు, కానీ ఎమ్మెల్యేలు ఆయన దెబ్బతీస్తున్నాడు. మరి ఆ ఎమ్మెల్యేలు పెట్టిందే చంద్రబాబు నాయుడు కదా. అల్టిమేట్ గా ఎమ్మెల్యేలు తప్పులు చేసినా, అధికారులు తప్పులు చేసినా మీరు ఒకసారి అధికారుల మీద పడేస్తారు, అధికారులు తప్పు చేస్తున్నారని. అల్టిమేట్ గా దానికి జవాబు చెప్పాల్సింది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ.